హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ఒక 10,000తో మనము ఎన్ని రోజులు అలా ఎస్ఐపి అనేది చేసుకుంటూ వెళ్తే మనం కోటి సంపాదించుకోవచ్చు. మరి దాని గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ప్రత్యూష రెడ్డి గారు ఉన్నారు. ఆవిడ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్. ఆమెతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఒక కోటి సంపాదించడం అంటే అందరికీ అదొక ఫ్యాసినేషన్. కష్టంగా యాహ్! ఉండాలి, మనం కూడా కోటీశ్వరం అవ్వాలని. ఇట్లా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి 10,000 ఇట్లా ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే ఎన్ని రోజులకు మనము కోటీశ్వరులు అవ్వచ్చు? ఇప్పుడు 1,00,00,000 అనేది మనం చాలా వింటున్నాం మన సోషల్ మీడియాలో. 1,00,00,000 రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ దేనికైనా అని చెప్పేసి. సో, ఈ 10,000 ఎస్ఐపితో మనం 1,00,00,000 రీచ్ అవ్వాలి అనంటే 12% రిటర్న్స్‌తో అక్యుములేషన్ చేసుకున్నా గానీ, ఇది ఆల్మోస్ట్ మనకొక 20 ఇయర్స్ తీసుకుంటుంది. జస్ట్ మనం 10,000 మాత్రమే పెడుతూ వెళ్తే. అదే సపోజ్ మనం దాన్ని స్టెప్ అప్ ఎస్ఐపి లాగా చూజ్ చేసుకున్నాం అనుకోండి. ఒక 10%తో మనము స్టెప్ అప్ చేసినా గానీ ఎవ్రీ ఇయర్ 20%తో చేసినా గానీ, అది మనం ఒక 15 ఇయర్స్‌లో అక్యుములేట్ చేయొచ్చు ఆ 1,00,00,000 అనేది. సో, ఎప్పుడన్నా 1,00,00,000 అని ఎందుకు అంటారు అనంటే, చాలా మందికి ఒక పెద్ద క్వెషన్ ఏంటి అనంటే, అసలు 1,00,00,000 ఎందుకు ఇంత పాయింట్ ఉంటుంది మాట్లాడడానికి? 1,00,00,000 అక్యుములేషన్ అంత కష్టమా? ఆ 1,00,00,000 గురించే ప్రతి ఒక్కరు ఎందుకు మాట్లాడతారు అని జెప్పేసి. సో, మీకేమన్నా ఐడియా ఉందా దాని గురించి? నో మ్యామ్. అదొక బెంచ్ మార్క్ లాగా ఉంటది. యాహ్! బెంచ్ మార్క్ అని అనుకోవచ్చు. మనం ఒకటి అచీవ్ చేశామని అనుకోవచ్చు. కాకపోతే ఈ జనరేషన్‌లో ఇప్పుడు మనం 1,00,00,000 అక్యుములేట్ చేస్తే, ఒక 60 ఇయర్స్ ఏజ్‌లో మన దగ్గర 1,00,00,000 ఉన్నాయి అనుకుందాము. ఆ 60 టు మనకొక 100 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. సో, లెట్స్ థింక్ మనం ఒక 40 ఇయర్స్ బతుకుతాము. ఆ 1,00,00,000తో ఇంకో 40 ఇయర్స్ మనం సర్వైవ్ చేయగలుగుతామా? నో. చేయలేము. దెన్ వై ఓన్లీ 1,00,00,000 అన్న పాయింట్ వస్తే, 1,00,00,000 రీచ్ అవ్వడం చాలా కష్టం. ఓకే. అక్యుములేషన్ జర్నీలో 1,00,00,000 రీచ్ అవ్వడం అనేది చాలా కష్టం. కానీ వన్స్ ఒకసారి మనం 1,00,00,000 రీచ్ అయ్యాము అనంటే, అక్కడి నుండి మనం మనీ డబుల్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. టైం ఏదైతే మనం ఇస్తామో మనీకి, అక్కడి నుండి డబ్లింగ్ మనకి ఎవ్రీ 3 ఇయర్స్‌కి డబుల్ అవుతుంది. 1,00,00,000 మనం రీచ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ తీసుకున్నాము? 15 ఇయర్స్ టు 20 ఇయర్స్ తీసుకున్నాము. కాకపోతే అక్కడి నుండి మనకి 2,00,00,000 రావడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? జస్ట్ 3 ఇయర్స్. ఓకే. ఆ 2,00,00,000 మనం 4,00,00,000 అవ్వడానికి నెక్స్ట్ 3 ఇయర్స్. సో, ఆ 1,00,00,000కి అందుకు అంత ఇంపార్టెన్స్. ఇప్పుడు ఆ 1,00,00,000 రీచ్ అవ్వడానికి మనం ఒక 15 ఇయర్స్ మనం అక్యుములేషన్ చేసి, ఆ టైమ్ ఫ్రేమ్ మనం మన ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇచ్చి, అంత పేషెన్స్‌గా ఉన్నామనుకోండి మార్కెట్‌లో, ఆ 1,00,00,000 మనకి ఇంకా మనీని ఎర్న్ చేసి ఇచ్చేస్తుంది. సో, అందుకు ఆ 1,00,00,000 బెంచ్ మార్క్ సెట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో. ఓకే. అందుకోసమే 1,00,00,000 1,00,00,000 అని ప్రతి ఒక్కరు 1,00,00,000 గురించి అందుకే అంత స్ట్రెస్ చేసి మాట్లాడతారు. ఇప్పుడు మనం మామూలుగా 1,00,00,000 అని వెళ్తే, మనం ఇప్పుడు అడిగిన క్వెషన్ లాగే అది సరిపోతుందా అన్న క్వెషనే వస్తుంది. కానీ మీరు అక్కడికి రీచ్ అవ్వండి ఫస్ట్. ఆ 1,00,00,000 మీకు వేరే ఇంకా ఎక్కువ అమౌంట్‌ని అక్యుములేట్ చేసి ఇస్తుంది నెక్స్ట్ 5 టు 10 ఇయర్స్‌లో. ఓకే. ఇప్పుడు మనకొక రిటైర్మెంట్ ఏజ్ 60 అనుకుందాం అనుకోండి. 30 ఇయర్స్‌లో మీరు స్టార్ట్ చేశారు అనుకోండి. 10,000 ఎస్ఐపి మీరు 30 ఇయర్స్‌లో స్టార్ట్ చేశారు. సో, 20 ఇయర్స్ అనుకున్నా, మనకు ఒక 50 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి యూ విల్ గెట్ 1,00,00,000. ఆ 1,00,00,000 నుండి మళ్ళీ ఇంకో 10 ఇయర్స్‌లో ఎంత మీరు ఈజీగా అక్యుములేట్ చేయొచ్చు? నెక్స్ట్ 3 ఇయర్స్‌లో 2,00,00,000. ఆ నెక్స్ట్ 3 ఇయర్స్‌లో 4,00,00,000. ఆ నెక్స్ట్ 3 ఇయర్స్‌లో 8,00,00,000. ఆ 1,00,00,000 ఆ 10 ఇయర్స్‌లో ఎంత మ్యాజిక్ చేసింది? చాలా మ్యాజిక్ చేస్తుంది. సో, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ 1,00,00,000. అందుకే ప్రతి ఒక్కరు 1,00,00,000 అక్యుములేట్ చెయ్యండి ఫస్ట్ అని చెప్పేది అందుకే. సో, ఆ 10,000 ఎస్ఐపితో మీరు ఎంత తొందరగా 1,00,00,000ని రీచ్ అవ్వగలిగితే, మీరు మీ మనీని అంత తొందరగా డబుల్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్ వాస్ నైస్ మ్యామ్. ఏంటంటే ఫస్ట్ క్రో ఎందుకు అంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. యాహ్! దెన్ దాని తర్వాత 2,00,00,000 సంపాదించడానికి చాలా తక్కువ టైము. 3,00,00,000 సంపాదించడానికి అంతకంటే ఇంకా యాహ్! ఇట్ వాస్ నైస్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ టు ఎవ్రీవన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.